వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉండే ఈజీగా రోజుకు 500 ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చూసారు కదా, ఫాల్స్. ఇవి శారీస్కి వేసుకునే ఫాల్స్. నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే శారీకి పికో ఫాల్స్ ఎలా వేయాలనేది చూపిస్తాను. ఇది ఇంట్లో ఉండి ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫాల్స్ మనకి తెచ్చుకుని ఈ విధంగా నీళ్ళలో పిండి ఆరవేయాలి. మనం డైరెక్ట్గా అలా వేస్తే మంచిగా ఉండదు, తర్వాత షింక్ అవుతాయి, దగ్గరకు అవుతాయి. ముందే ఆరేసేసుకోవాలి, నీళ్ళలో పిండేసి ఆరేసుకోవాలి. పిండేసుకుంటే మంచిది. ఇలా ఆరిన తర్వాత పిండేసినవి మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనం కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది మనం కుట్టడం. చూసారు కదా, ఇవన్నీ ఐరన్ చేసుకున్నాను. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. లేదా ఈ విధంగా ఐరన్ చేసుకోలేమనుకున్నప్పుడు చేత్తోనే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే ఐరన్ చేసుకుంటే, ఇస్త్రీ చేసుకుంటే కొంచెం ఫోల్డింగ్ లేకుండా మనకి కుట్టడం ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఈ దారం బాబిన్లోకి ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము. ఈ బాబిన్కి దారాన్ని ఈ విధంగా చుట్టుకుని దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఇది ఉంటుంది, దానికి థ్రెడ్ని అటాచ్ దానికి చేయాలి. ఇప్పుడు మనకు మామూలుగా స్విచ్ చేసుకుంటే లైట్ వెలుగుతుంది. ఈ మిషన్ కరెంటు మిషన్. ఇది టీపాయ్ మీద పెట్టుకుని చేసుకోవచ్చు. ఇది బాబిన్ని ఈ విధంగా ఇలా అనుకోవాలి, అంటేనే అది ఎక్కుతుంది దారం. ఇప్పుడు మన కింద లెగ్ పెట్టుకునేది ఉంటుందన్నమాట, దాంతో ప్రెస్ చేసుకోవాలి, నొక్కుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాలు టచ్ చేస్తే, చూసారు కదా, ఇది దాని మీద పెడితే అది మంచిగా తిరిగి చుట్టుకుపోతుంది అనమాట బాబిన్కి. మనకి ఎంత కావాలో అంత దారం తీసుకుని మనం ఇలా ఎక్కించుకోవాలి. ఇలా దీనిలోకి పెట్టుకుని దారం ఇది మనం మంచిగా కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఫిక్స్ చేసుకుని దీని లోపలికి సెట్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు దానికి మూత పెట్టేసి, ఈ మూత విడిగా ఉంటుంది. ఎప్పటికప్పుడే మనం థ్రెడ్ మార్చినప్పుడల్లా, దారం మార్చినప్పుడల్లా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మ్యాచింగ్ దారం పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ మనం బాబిన్లోకి ఎక్కించాం కదా, అదే కలరు. అంటే నా మిషన్ కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా తీసుకుని మనకి దారం ఎక్కించుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను చాలా ఇయర్స్ క్రితం తీసుకున్నాను. దగ్గర ఒక 10-15 ఇయర్స్ అవుతుంది ఈ మిషన్ తీసుకుని. ఇది చూసారు కదా, ఇది మామూలు నార్మల్ పాదం. అది ఇప్పుడు పెట్టేది మాత్రం పికో పాదం, పికో చేసుకునేది. ఇది దాన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. మంచిగా అది అటు ఇటు జరుపుకుంటా మనం చేసుకుంటే అది ఫిక్స్ అయిపోద్ది, కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. అప్పుడు మనం దాన్ని అలా తీయాలంటే అలా తీసేసుకోవచ్చు ఈజీగా. వెనక ఒకటి ఉంటుంది, దాన్ని ఒక ప్రెస్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. మనం ఇలా ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది, కిందికి పైకి అనుకోవాలి. అనుకుంటే అది ఫిక్స్ అయిపోయి మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం పికో చేస్తున్నాం కాబట్టి సిలో పెట్టుకోవాలి. ఇది 2లో పెట్టుకోవాలి, C2 ఇలా పెట్టుకోవాలి.
ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ ఐరన్ చేసుకుని పెట్టుకున్నాను. మనకి కుట్టే శారీ మ్యాచింగ్ ఫాల్ తీసుకున్నాను. ఇది పైకి కిందికి అనేది చూసుకోవాలి. అది లోపలికి పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి అంచులు కుడతారు కదా, అది లోపలికి పెట్టుకోవాలి. చివర మాత్రం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం శారీ తీసుకుంటున్నాము. శారీ ఒక జాన ఇంకా ఒక బెత్తడు అలా తీసుకోవచ్చు, లేదా ఒక జానుడు తీసుకున్నా పర్లేదు. కొంతమంది కొద్దిగా దూరం కావాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఒక జాన ఒక బెత్తడు, జానుడు బెత్తడు 2 కొలుసుకుని అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా మాకు అంత దూరం వద్దు అనుకున్నప్పుడు ఒక జానుడు అంతా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని ఒక చేత్తో రైట్ హ్యాండ్తో మనం పైకి లాక్కుంటూ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా పట్టుకుని ఉండాలి. కుడి చేత్తో పైకి లాక్కుంటూ ఉండాలన్నమాట. దాని అంతటా అది వెళ్ళదు కదా, మనం కుడి చేత్తో పైకి అనుకుంటూ ఎడమ చేత్తో సెట్ చేసుకుంటూ ఉండాలి. కింద పట్టుకోవాలన్నమాట, అటు ఇటు కదిలిపోకుండా. 2 శారీ ఇంకా ఫాల్ 2 ఒకే లైన్లో పట్టుకుని ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఈజీగా అయిపోతుంది. మనం రోజుకి 10 శారీస్ ఈజీగా కుట్టుకోవచ్చు. మనం ఇంట్లో పని చేసుకుంటూ అలా ఈజీ కుట్టుకోవచ్చు. నా మిషన్ ఉషా జానోమ్. ఇలా సెట్టింగ్స్ ఉంటాయి, ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుంది. నేను దగ్గర 15 సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఈ మిషన్ని. అప్పటి నుండి మంచిగా పనిచేస్తుంది. మధ్యలో ఒక్కసారి రిపేర్ వచ్చింది, అంటే మోటార్ పోయింది మొన్న 1 ఇయర్ క్రితం. ఈ 1 ఇయర్ ముందు వరకు కూడా అసలు ఏ ప్రాబ్లం రాలేదు. చాలా శారీస్ కుట్టాను నేను, బయట వాళ్ళవి కూడా ఈ మిషన్తో. చూసారు కదా, ఇది చివరి వరకు ఈ విధంగా కుట్టేసుకోవాలి. చివరికి వచ్చిన తర్వాత మళ్ళా ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బిగినర్స్ ఉంటారు కదా, అసలు కుట్టడం రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి కోసం యూజ్ అవుతుందనేసి నేను చెప్తున్నాను. చాలామందికి అయితే పికో ఫాల్స్ కుట్టడం వచ్చు, బ్లౌజులు రాకపోయినప్పటికీ ఇవి ఈజీగానే కుట్టుకుంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పికో కింద పికో కుట్టు వేసుకోవాలి. పైన మాత్రం నార్మల్ కుట్టు వేసుకోవాలి, లేదా హెమ్మింగ్ చేసుకోవచ్చు, చేతి పని చేసుకోవచ్చు. కొంతమంది అలా కావాలంటారు, కొంతమంది ఇలా కావాలంటారు. ఇప్పుడు ఇది కొంగు దగ్గర అన్నమాట. కొంగు దగ్గర కట్టు చెంగు ఉంటుంది కదా, అంటే లోపలికి మనం స్టార్టింగ్లో కట్టుకుంటాము, అక్కడ కూడా పికో చేసుకోవాలి కదా. ఆ చివర ఈ చివర శారీకి ఈ పికో చేస్తున్నాను అనమాట. మనం పాదం మార్చాల్సిన పని లేదు. కింద ఫాల్స్ కుట్టేసిన తర్వాత వెంటనే చివర్లు కుట్టుకోవచ్చు. ఒకేసారి అయిపోతుంది పాదం మార్చకుండా. ఇంకా పైన నార్మల్ కుట్టుకి మనం పాదం మార్చుకోవచ్చు. చూసారు కదా, చివర్లో ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇలా ఇక్కడ స్టార్టింగ్లో సరిగా రాదు, అలాంటప్పుడు మనం వెనక్కి తిప్పుకుని ఇలా మరలా ఇక్కడ నుండి కొద్ది దూరం ఒక 2 అంగుళాల అలా అంత ముందుకి, 2 అంగుళాల అంత పొడవు నుండి మనం
ఈ విధంగా వేసుకుంటే నీట్గా ఉంటుంది. నేను ఇంత నీట్గా వేస్తానని నా దగ్గర చాలామంది వేరే వాళ్ళు ఇలా వేయరు, స్టార్టింగ్లో కొంచెం అలా ఊడిపోతూ ఉంటాయి అనేసి నేను నీట్గా వేస్తానని నా దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్. 10 years బ్యాక్ మేము వేరే రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు అలా వచ్చేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడు కూడా అలాగే. ఇప్పుడు చూస్తారు కదా, పాదం తీసేసుకుంటున్నాను. ఈ చివర ఆ చివర కుట్టేసే కదా శారీకి, పికో ఫాల్ కూడా కింద కుట్టేసాను. ఇప్పుడు పైన కుట్టుకోవడానికి నార్మల్ పాదం పెట్టుకుంటున్నాను. ఇలా ఈ పాదం ఒకటి మార్చుకుంటే చాలు. మనం మామూలు టేబుల్ లాగా మిషన్ ఉంటుంది కదా, కుట్టు మిషను. సరే, ఇదైతే చూడండి, ఇది సి అని పెట్టుకున్నా కదా ఇందాక, ఇప్పుడు ఏ అని పెట్టుకోవాలి. నార్మల్ కుట్టుకి ఏ 3 అని పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. దూరం కుట్టు కావాలనుకుంటే 4 పెట్టుకోవాలి, కొంచెం దగ్గరకు కావాలనుకుంటే 3 పెట్టుకోవచ్చు, లేదా 3.5 అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి కట్టు చెంగు దగ్గర నుండి మనం ఇలా కుట్టుకుంటూ నార్మల్ కుట్టు, ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక పావు గంటలో మనం పికో ఫాల్స్ కుట్టేయచ్చు. పావు గంటలో పికో ఫాల్స్ కుట్టేస్తున్నామంటే మనం ఒక 10 sarees ఈజీగా కుట్టేసుకోవచ్చు. రోజుకి 10 sarees కుట్టుకుంటే మనకి శారీ 60 రూపాయలు, 60 rupees అంటున్నారు కదా పికో ఫాల్స్ చేసినందుకు. కొన్ని చోట్ల అయితే 100 రూపాయలు కూడా తీసుకుంటున్నారు, 100 rupees కూడా. కానీ కొన్ని చోట్ల మాత్రం 60 rupees తీసుకుంటున్నారు, 60 రూపాయలు. పోనీ 60 రూపాయల కాడకి వేసుకున్నప్పటికీ 10 చీరలు 600 వస్తాయి. మనం ఫాల్ బయట కొనుక్కొచ్చుకుంటే మనకి 13 రూపీస్కి వస్తుంది, 15 రూపీస్కి వస్తుంది. ఒక దగ్గర అయితే 18-20 కూడా అమ్ముతున్నారు అనుకోండి, ఒక్కొక్క దగ్గర 13 రూపీస్ అమ్ముతున్నారు. కానీ హోల్సేల్గా తెచ్చుకుంటే మనం ఒక దగ్గర బల్క్లో ఎక్కువ తెచ్చుకుంటే 10 రూపీస్కే ఇస్తున్నారు. మనకి 10 చీరలకి 10 బదులు 100 రూపాయలు, 100 రూపాయలు ఫాల్స్కి అవుతాయి. 600లో 100 రూపాయలు తీసేస్తే 500 ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. మనం ఇలా పికో ఫాల్స్ కుట్టేవాళ్ళు ఎక్కువ బల్క్లోనే తెచ్చుకుంటే, ఇంట్లో పెట్టుకుంటే మనకి హోల్సేల్లో తెచ్చుకుంటే బాగుంటుంది, తక్కువ రేటుకు వస్తుంది, మనకి డబ్బులు సేవ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చివరి వరకు కుట్టుకోవాలి. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే లైట్ ఇదైపోతుంది, మనం కుట్టేసాం కదా. నేను ఒకే రోజున 10 sarees కుట్టేస్తాను ఈజీగా, ఇంట్లో పనులు చేసుకుంటూ, నేను వీడియో తీసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ, వీడియోలు పెడుతూ కూడా, మళ్ళీ వేరే వీడియోస్ పెడుతూ కూడా నేను ఇవి శారీస్ 10 వరకు కుట్టగలను. అలా నేను కుడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నా శారీస్ ఇంకా బయట వాళ్ళే కానీ ఎవరైనా సరే ఈ విధంగా ఈజీగా 10 sarees కుట్టేస్తాను. అంటే ఈ మిషన్ అంత ఫాస్ట్గా కుట్టగలం అన్నమాట. మనం వేరే మిషన్ టేబుల్ ఉంటుంది కదా, మన స్టార్టింగ్లో ఉండే మిషన్ టేబుల్ ఉండేది, అలాంటిదైతే మనం గడ్డ మార్చుకోవాలి, అది ఉంటుంది కదా, అది మార్చుకోవాలంట. ఇదైతే ఏం మార్చాల్సిన పని లేదు, పాదం ఒకటి మార్చుకుంటేనే సరిపోతుంది. అందువల్ల మనకి ఈజీగా పని అయిపోతుంది అనమాట. ఈ మిషన్ అయితే నాకు చాలా ఈజీగా అనిపించింది. నేను ఇదే మిషన్ తీసుకున్నాను ఒక 15 years క్రితం, 15 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. ఇది నాకు చాలా యూజ్ఫుల్ అయిందనమాట. ఇది నా శారీస్ కానీ బయట వాళ్ళకి కానీ చాలా కుట్టాను నేను. మనం కుట్టుకున్నా సరే మన డబ్బులు సేవ్ అవుతాయి కదా. మన బ్లౌజులు కుట్టినప్పటికీ ఈ విధంగా పికో ఫాల్స్ చేసుకున్నా మనకి మన డబ్బులు అయినా ఆదా అవుతాయి, మన శారీస్ కుట్టుకుంటే, లేదా వేరే వాళ్ళకి కూడా కుట్టవచ్చు. ఈ విధంగా మనం రోజుకి 10 sarees, అంటే రోజుకి
500 ఈజీగా సంపాదించుకోవచ్చు పికో ఫాల్స్ కుట్టి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.